మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కొన్ని యానిమల్స్ వాయిస్ ని కూడా అనుకరిస్తారట కదా, డాగ్ ఇలాంటివి, గజ్జల సవ్వడని, ఇలా కొన్ని సౌండ్స్ అట్లా అన్ని ఏది మీరు చేయగలుగుతా చేయండి. పెద్దవాళ్ళకి అందరూ లిప్ బామ్ పూసుకుంటారు, కానీ నేను పూసుకోను. కానీ పెదవులు ఎర్రగా ఉండాలంటే ఏం చేయాలి నేను దాని మీద ప్రతి అవయంతో కూడా మిమిక్రీ చేయొచ్చు, ఆనందించవచ్చు. రామ్దేవ్ బాబాజీ గారితో నేను పోటీ పడినా. మీ దగ్గర ఆరోగ్యం ఉంది, నా దగ్గర ఆనందం ఉంది. ఈ రెండు కలిపితే ఆరోగ్యం ఆనందం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి ప్రక్రియని కూడా నేను అపోజిట్ చేసి నేను నవ్విస్తాను, మీరు ఆరోగ్యాన్ని పంచుతారు. సో ఆరోగ్యం ఆనందం మన దగ్గరనే ఉంది. ఎలా మీరు ఇలా చప్పట్లు కొడితే ఆరోగ్యం అంటారు. ఎందుకంటే మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులని ఎండ్ పాయింట్స్ అన్నీ ఈ ఫింగర్ టిప్స్లో ఉంటాయి, పాదాల్లో ఉంటాయి. వీటిని యాక్టివేట్ చేయాలంటే వాటిని ప్రెస్ చేయాలి. ఇలా భజన చేస్తూ ఉంటారు. చప్పట్లు కొట్టటువంటి పిల్లలు కూడా అమాయకంగా కొట్టేస్తారు. దీంట్లో నుంచి మనకు ఆనందం రావాలి. ఆనందం రావాలంటే ఏం చేయాలి? దీన్నే ఇలా తిప్పాలి. ఓకే, ఇది ఆనందం. చప్పట్లు కొట్టడం అనేది ఆరోగ్యం. నెక్స్ట్ వచ్చి పెదలతోటి మిమిక్రీ చేయాలి. బోల్డ్ ల్యాండ్ ఫోను ఏ విధంగా మోగుతుంటుందో ఆ శబ్దాన్ని మనం అనుకరించుకోవచ్చు. మళ్ళీ లేటెస్ట్గా బ్లాక్ నుంచి కాఫీ రంగులోకి వచ్చింది. ఆ సౌండ్ ఎలా ఉంటుంది? ఈ విధంగా మనం ఆ సౌండ్ని ఇమిటేట్ చేసుకోవచ్చు. అలాగే డమరుకం ఉంటుంది. అంబ పలుకు జగదంబ పలుకు మొరుడున్న ముసలమ్మ పలుకు అమ్మా పలుకు పలుకు, ఇలాగా మనం ఇమిటేట్ చేసుకోవచ్చు అండి. ఓ శంఖాన్ని ఇమిటేట్ చేసుకోవచ్చు. ఇదో రకమైన శంఖారావం. దాంట్లో 2 రకాలు ఉంటాయండి. అంటే సీరియస్గా చేసేది ఒకటి, సరదాగా చేసేది ఒక శంఖారావం. 2 రకాలుగా ఉంటాయి. ఇందాక చెప్పింది సీరియస్గా చేసేది. ఇప్పుడు సరదాగా చేస్తే శంఖారావం ఏ విధంగా ఉండదు? ఇలాగ ఉంటుంది. అలాగే పెళ్ళి పందిట్లో సన్నాయి మంగళ వాయిద్యాలు మోగుతూ ఉంటాయి. అయ్యగారి మంత్రాలు, బంధువులు మిత్రులు వీళ్ళందరి యొక్క కలకలం, ఇవన్నీ ఇమిటేట్ చేయాలంటే మనం కూడా అవన్నీ లేకుండానే ఇమిటేట్ చేసుకోవచ్చు. ఆ పండుగ భయంత్రులు వినండైనా మంత్రాలు మహా ఇవి తీసి వదిలి పెట్టండి, అవి తీసి వదిలి పెట్టండి, మిగతా సంచులుండ పెట్టండి, పాపరితో పరి పొద్దున్నాయన మహా ఓం శుక్లం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ. చూడమ్మా, అలా గుడ్ల పక్కకి చూడకపోతే ఆ ప్రమిదలో ఉన్న స్వీట్ ఆయిల్ తీసి ఈ ప్రమిదలో 2 డ్రాప్స్ వేసి, ఆ ప్రమిదలో 2 డ్రాప్స్ వేసి, పిన్ డ్రాప్ సైలెన్స్గా ఆ టిన్ను నా వెనుక తగినట్టుగా బ్యాక్ వెనకాల పెట్టేసి మమ అనుకుంటే పాపరెద్దు పని పొందునాయన గట్టిగా వాయించిన భయంత్రులో ఆ పండుగ భయంత్రులు వినండి మంత్రాలు మహా ఇలా చెప్పుకుంటూ. ఓకే, కొన్ని యానిమల్స్ వాయిస్ కూడా చేస్తారంట మీరు? గజ్జల సౌండ్. గజ్జల సౌండ్ చేయండి ఫస్ట్. ఒక అమ్మాయి కూచిపూడి డ్యాన్స్ చేస్తుందండి. అమ్మాయిని స్టేజ్ మీదకి పిలిచారు. శైలజ గారు ఇప్పుడు మీ ముందు కూచిపూడి డ్యాన్స్ వేసి మిమ్మల్ని అందరినీ అలరిస్తారు అని అనౌన్స్ చేయగానే అమ్మాయి శైలజ కమాన్ టు డయస్ అని పిలుస్తారు. పిలిస్తే అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చిందండి, డ్యాన్స్ చేస్తుంది. ఓకే, డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ చేసి వెళ్ళిపోతుంటే అమ్మాయి ఆ శబ్దం కూడా ఎలా ఉంటుంది?
సూపర్. లోపలికి వెళ్ళిపోయింది. సబ్ జూనియర్ లోపల ఉంది ఆల్రెడీ గ్రీన్ రూమ్లో. అమ్మాయి పోగానే డోర్ నాక్ చేస్తుంది. డోర్ నాక్ చేయగానే అమ్మాయి, చిన్న అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. తర్వాత ఎనిమల్స్ వాయిస్ అంటే నేను రకరకాలుగా చేస్తుంటా. మెయిన్గా నాకు డాగ్స్ వాయిస్ అంటే బాగా ఇష్టం. చేయండి. చిన్న ఆల్సిషన్ డాగ్ ఉంటుంది, తెల్ల బొచ్చు కుక్క. కొంచెం కొంచెం ఏజ్ ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. పోలీసుల కుక్కలు ఉంటాయి. తర్వాత బజార్ కుక్కలు ఉంటాయండి. రాయితో కొట్టినప్పుడు ఒక సౌండ్ వస్తుంది మేడం, కర్రతో కొట్టినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. వేరియేషన్ ఏంటంటే కర్రతో కొట్టినప్పుడు ఆ బాధ స్ప్రెడ్ అవుతుంది, రాయితో కొట్టినప్పుడు సాలిడ్గా అక్కడే తగిలిపోద్ది, స్పాట్లో తగిలిపోద్ది. ఆ రెండింటికి వేరియేషన్ కూడా ఉంటుంది. ఆ కర్రతో కొట్టినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, రాయితో కొట్టినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. రాయితో కొట్టినప్పుడు ఏ సౌండ్ వస్తుంది? అనుకుంటే పారిపోతుంటుంది. అదే కర్రతో కొట్టినప్పుడు వస్తాయి. ఇలా వేరియేషన్స్ ఉంటాయి. తర్వాత దీంట్లో రొమాన్స్ కూడా ఉంటుందండి. కుక్కల్లో రొమాన్స్ ఉంటుంది. కుక్కల్లో రొమాన్స్. తర్వాత భార్యాభర్తలు తగువులు ఉంటాయి. కుక్కలు ఇంగ్లీష్లో మాట్లాడతాయి, పిల్లి హిందీలో మాట్లాడుతుంది. 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి స్ట్రేంజర్ వచ్చినప్పుడు మనమైతే ఏ విధంగా మాట్లాడతాం, ఆ కుక్క ఉంటే ఏ విధంగా మాట్లాడుతుంది. నెక్స్ట్ హీరో, హీరోయిన్, విలన్ సినిమాలో లాగా వీటిని వేరియేషన్ చేసుకుంటే మనం వాటిని కూడా ఇమిటేట్ చేసుకోవచ్చు. కుక్కలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాయి? కుక్కలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాయంటే, ఎవరైనా తెలిసిన వ్యక్తి వచ్చినప్పుడు మనం ఉంటే రండి సార్, కమిన్ సార్, హౌ ఆర్ యూ, ఓకేనా సార్, ఎనీ కూల్ ఆర్ హాట్ అది అని అడుగుతాం మర్యాద చేయడానికి. మనం లేవనుకోండి, మనకు బదులుగా కుక్క ఉందనుకోండి, కుక్క కూడా ఇన్వైట్ చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది? కూర్చోండి అని పిలుస్తుంది. అదే తెలియని వ్యక్తి వచ్చాడు అనుకోండి, తెలియని వ్యక్తి వచ్చినప్పుడు ఎవరండి మీరు, ఏం కావాలి మీకు అని అడుగుతాం మనం. ఇది కుక్క కూడా అడుగుతుంటుంది. ఏమని? అని ఇంగ్లీష్లో సమానం ఉంది, గో అంటుంది. అదే స్ట్రేంజర్ వచ్చిండు ఎవరన్నా, ఏదో అడ్రస్ కోసం దేవులాడుతూ ఉంటాడు, ఇల్లంతా ఆ బజారంతా తిరుగుతూ ఉంటాడు. మనమైతే ఎవరు కావాలండి మీకు, ఎందుకు దేవులాడుతున్నారు మీరు, అటు ఇటు తిరుగుతున్నారు, ఎవరి కోసం అని మనం అడుగుతాం. అది మన బదులుగా కుక్క ఉందనుకోండి, అది ఏ విధంగా అడుగుతుంది? అసలు కుక్కలు తెలుగులో పద్యాలు పాడతాయండి. కుక్కలు ఒక్కొక్కసారి వాటి యొక్క స్థానబలం చూపించుకోవడానికి కోసం కూడా ప్రయత్నం చేస్తుంటాయి. నాన్ వెజిటేరియన్ తింటా ఉంటే వేరే బజార్ కుక్క వచ్చి అది కూడా తినాలని ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఈ కుక్క మాత్రం దాన్ని తినేయకుండా దాన్ని ఏ విధంగా చేస్తుందో చూడండి ఒకసారి. తిండి వేస్తూ ఉంటుంది. దాన్ని మాత్రం దగ్గర రానియదు.
ఇలాగా ఇంకొక కుక్క ఎటు పోవాలని సందిగ్ధంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్న తెల్ల కుక్క అడుగుతూ ఉంటుంది, ఏయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతుంటుంది. అది ఈ తెల్ల కుక్క అనేది తెలుగులో ఎలా ఏడుస్తుంది, ఆ పెద్ద కుక్క బజార్ కుక్క దీన్ని కరుస్తుంది. కరిచినప్పుడు ఇది హే అమ్మ పెద్దోళ్ళ జోలి పోకూడదు, గోల పాడగాను ఎందుకు వచ్చిన గోల అని ఉంటుంది. ఈ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది? ఆ పెద్ద కుక్క బజార్ కుక్క ఏంటంటే ఎటు పోవాలా, 2 దారులు ఉంటాయి, ఆలోచిస్తూ ఉంటుంది. ఈ దారిలో పోవాలా, ఈ దారిలో పోతే మనకి ఫుడ్ దొరుకుద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటి వెనకాలనే అదే దాని వెనకాలనే కుక్క, చిన్న కుక్క పిల్ల ఉంటుంది ఇంట్లో. ఏ లౌడ్ ఊకే అరుస్తుంది ఎందుకని. అలాగే కుక్కల్లో రొమాన్స్ జరిగితే ఎలా ఉంటుంది? మనం హ్యూమన్ బీయింగ్స్ అయితే ఏయ్ రావే, నేను రానండి, రా ఏందే భలే ఉన్నావు, చిన్న మాట ఉంది నీతో మాట్లాడ, ఏంటండి ఎప్పుడప్పుడు ఏదో చెప్తానే ఉంటారు, రావే మనతోటి భలే, ఇంట్లో ఎవరు లేరే, నేను ఒక్కడే ఉన్నా, రా మాట్లాడదాన్ని, సో మంచి మాట ఉంది చెప్తారా, బట్ నేను అన్నం కూడా తినలేదండి, నేను బిర్యానీ తెప్పిస్తున్నా, ఎందుకే కంగారు పడుతున్నావు, దాని బాగుందా అని ఇద్దరు పోయి అడ్జస్ట్ అయిపోతుంటారు. ఇదే కుక్కలో, ఈ సీక్వెన్స్ కుక్కలో జరిగితే ఎలా ఉంటుంది? ఎంతమంది చూస్తుంటారు, చూసిన వాటి నుంచి ఇద్దరు అడ్జస్ట్ అయిపోతారు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు కుక్కల్లో ఇన్ని రకాల భాషలు ఉన్నాయని కానీ, ఇన్ని రకాల వాటికి ఫీలింగ్స్ ఉంటాయని కానీ, లేకపోతే ఇన్ని రకాలుగా అవి మాట్లాడగలవని కానీ నాకు ఇప్పటివరకు తెలియదండి. ఫస్ట్ టైం వింటున్నా, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మొత్తానికి రకరకాల కుక్కల భాషల్ని మాకు ఇప్పుడు మీరు చూపించారు ప్రత్యక్షంగా. పిల్లి కాన్వర్జేషన్, పిల్లిది చెప్పండి. ఒక మేడం అర్జెంటుగా బయటికి పోవాలా, ఆఫీస్కి వెళ్ళాలని పాలు కాగబెట్టేసి టేబుల్ మీద పెట్టి ఫ్యాన్ ఆన్ చేస్తుంది. ఈ గాలికి ఈ తరంగాలన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, కిటికీల ద్వారానో వాటి ద్వారానో వెంటిలేటర్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. పిల్లి చూస్తుంది అనమాట, అబ్బా అక్కడేదో మంచి పాల వాసన వస్తుంది, పోయి తాగేస్తే ఒక పని అయిపోద్ది కదా అనుకుంటుంది. అనుకొని లోపలికి వచ్చి వాసన చూసి నేను రానా అని అడుగుతుంది. అది కుక్క ఏం చేస్తుందంటే, ఇది కాపలా ఉంది కదా, ఆ కాపలా కుక్కని పెట్టేసి ఆమె వెళ్ళిపోద్ది. ఈ కాపలా కుక్క ఏం చేస్తుందంటే చూసి ఏయ్ ఎక్కడికి వస్తావు అని అడుగుతుంది. గో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ చెప్పండి. వేరియేషన్స్ ఏది ఈ సినిమా ఆర్టిస్టులుగా హీరో, హీరోయిన్, విలన్ ఈ ముగ్గురు ఎలా ఉంటారు సినిమాలో అయితే మనం చూస్తున్నాం. కానీ కుక్కల్లో కూడా చూడాలి మనం. సినిమాలో అయితే ఒక ఆలాపనిస్తుడు ఎన్టీ రామారావు తీసుకుంటే మనం ఉదాహరణకి అక్కడికి వచ్చి గార్డెన్లోకి వచ్చి ఒక ఆలాపన చేస్తాడు. అమ్మాయి హీరోయిన్ కనిపించదు, సరే ఇప్పటికే లేట్ అయిపోతుంది, హీరోయిన్ పోయి పిలుచుకొద్దాం అని పోతాడు. పోతే ఆమె అందాల మేడలో ఉంటుంది, అప్స్టైర్లో ఉంటుంది, పిలుస్తాడు. ఓహోహో టన్ 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 ఈ మ్యూజిక్, సినిమా టిక్ ఇదంతా ఉంటుంది. అయితే ఇదే సీను కుక్కలో జరిగితే ఎలా ఉంటుంది?
హీరో గార్డెన్లోకి వస్తాడు. ఈ అమ్మ ఇంకా రాలేదేంటి, ఏం చేస్తుంది ఇది హీరోయిన్ అని, సరే చాలా మా బాస్ ఊరుకోడు వెళ్ళిపోదాం అనుకుంటుంది. అనుకొని అది ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతే అప్స్టేర్లో ఉంటుంది హీరోయిన్ కుక్క. ఏ దబ్బని రావేని ఎంతసేపే నీకోసం అనేసరికల్లా హీరోయిన్ కుక్క అయింది. అమ్మో హీరో వచ్చినట్టుంది పిలుస్తున్నాను అనేసరికల్లా మా మేడం, ఇంట్లో ఉన్న మేడం, అరే దీనికి ఏదో న్యాచురల్ కాల్ అర్జెంట్ ఉన్నట్టుందని గొలిసిప్పేస్తుంది. సైనా వచ్చేస్తుంది, హీరో దగ్గరికి వస్తుంది. హీరో పోజు కొడుతుంటాడు. ఏంటి ఎంతసేపు అయిపోతే మరి నేను ఎట్లా రావాలి అని అంటుంది. అనేసరికల్లా సరే ఇప్పటికే లేట్ అయిపోతుంది, సరే పోదాం గార్డెన్లో పోయి ఎదురుమా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో విలన్ వస్తాడు. విలన్ వచ్చి అనేసరికల్లా మా హీరోయిన్ అంటుంది, వాడు ఎవడో చూడండి, వాడి సంగతి చూడండి అని. ఎవడో నువ్వు అంటుంది. అనేసరికల్లా వాడు ఎవడోలా పిచ్చాడు ఇది అరుస్తావునులే. మళ్ళీ అరుస్తా ఉన్నాడు. అమ్మ వాడి గోల చూడండి ముందు అనేసరికల్లా ఈ హీరో ఏం చేస్తుంటే ఊకోకుండా అని, అమ్మ ఏదిరా నాకు తెలవకుండా మా బజార్కు కూర్చొచ్చి మా బజార్కు ఒక్కొక్కనే నువ్వు ఎంజాయ్ చేస్తాను, నేను ఊరుకోను, నేను ఉన్నా ఇక్కడ అసలు ఈ హీరోని అని ఇద్దరు కార్లింగ్ అవుతుంటారు. అక్కడే హీరో చూసావా నా ప్రతాపం ఏంటో అని అంటాడు. అనేసరికల్లా అప్పుడు కానివ్వండి మీరు మీ పని మీకు కానివ్వండి హ్యాపీగా ఉంటారు. సైలెంట్ అయిపోయి డ్రాప్ అయిపోయాడు విలన్. విలన్ వెళ్ళిపోయాడు. తెలుగులో పద్యాలు పాడితే ఎలా ఉంటాయి? ఈ విధంగా పద్యాలు పాడుతూ ఉంటుంది. నాకు ఇన్ని నిజంగా డాగ్స్ గురించి ఇంత తెలియదు నాకు, ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ.